హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి ఫీజిఎల్ 2023 టైర్ 1 18 జూలై షిఫ్ట్ టు జెండర్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం రండి. సో నర్తకి నటరాజ్ పద్మశ్రీ అవార్డ్ ఇన్ 2019 was conferred this award for which of the following contributions. సో నర్తకి నటరాజ్ పద్మశ్రీ అవార్డ్ 2019 లో వచ్చింది, ఎందువలన అని అడుగుతున్నారు. సో 2019 లో పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా. పద్మశ్రీ అవార్డు అనేదమ్మా మనకి 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు. పద్మశ్రీ 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు. అయితే ఈమెకి గాను ఎందుకు ఇచ్చారు అంటే, సో ఈమె ఒక ట్రాన్స్ ఉమెన్. సో ఆమె ఆ సోషల్ ఎక్స్క్లూజన్ ని ఓవర్కమ్ చేస్తూ భరతనాట్యం డాన్స్ పర్ఫార్మెన్సెస్ ని ఇచ్చారు కాబట్టి ఆమెకి గాను పద్మశ్రీ అవార్డు ఇన్ 2019 లో ఇవ్వటం జరిగింది. ఓకే, తను తమిళనాడు నేటివ్ అమ్మ. నెక్స్ట్, Muhammad bin Tughlaq introduced a copper coin called జిత్తల్. ఓకే, సో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరమ్మా? గియాజ్ బిన్ తుగ్లక్ వాళ్ళ కొడుకు. అతని రియల్ నేమ్ ఏంటి? కుముద్ ఖాన్. లేకపోతే ఫక్రుద్దీన్ జౌనా. ఓకే, సో ఇతను ఢిల్లీ సుల్తానేట్. ఇతను కాపర్ కరెన్సీ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో. ఓకే, సో ఆ కాపర్ కాయిన్స్ ని ఏమంటాము అంటే జితల్ అంటాం అన్నమాట. ఓకే, దేని ప్లేస్ లో సిల్వర్ కాయిన్ ని కాపర్ కాయిన్స్ తో రీప్లేస్ చేశారు మొహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇతని ఫాదర్ ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్, సన్ ఆఫ్ GH అనుకుంటా. నెక్స్ట్, అప్రాక్సిమేట్ అమౌంట్ ఆఫ్ సిలికా ప్రెసెంట్ ఇన్ సిమెంట్. సో సిలికా సిమెంట్ వస్తుంది కదా, సో 17 గుర్తుంచుకోండి. సిలికా 17, సిమెంట్ 17 రైమింగ్. ఓకే, సో 17 and 25% మధ్యలో సిలికా పర్సెంటేజ్ అనేది సిమెంట్ లో ఉంటుంది అనమాట. ఓకే, సిలికా అనేది సిలికాన్ యొక్క ఆక్సైడ్. ఓకే, సో మెయిన్ గా మనకి శాండ్ లో ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఈ శాండ్ సాయిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో మనకి ఎక్కువ సోర్స్ ఆఫ్ సిలికా అవైలబుల్ గా ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 86% ఉంటుంది అనమాట. ఓకే, అండ్ మనకి కావాల్సిన సిమెంట్ లో కదా, సిమెంట్ లో మనకి బిట్వీన్ 17 and 25% ఉంటుంది సిలికా. ఓకే, సిమెంట్ లో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. లైమ్ ఉంటుంది, జిప్సమ్ ఉంటుంది, ఐరన్ ఆక్సైడ్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటాయి, అండ్ అల్యూమినియం కూడా ఉంటుంది సిమెంట్ లో. ఓకే, వాటి పర్సంటేజెస్ కూడా నోట్ చేసి పెట్టుకోండి, ఎందుకని మంచిది. ఓకే, ప్రెసెంట్ మాత్రం సిమెంట్ లో సిలికా పర్సంటేజ్ 17%, 25% మధ్యలో ఉంటుంది. నెక్స్ట్, according to article dash of the Constitution of India, it shall be the duty of every citizen of India to develop the scientific temper, humanism, and the spirit of inquiry and reform. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 51A ప్రకారం ఇండియాలో ప్రతి ఒక్కరికి సైంటిఫిక్ టెంపర్ ని డెవలప్ చేసుకోవాలి, హ్యూమానిటీని డెవలప్ చేసుకోవాలి, అండ్ ఎంక్వైరీ చేసే తత్వాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. ఆర్టికల్ 51A అది ఏంటి? ఒక ఫండమెంటల్ డ్యూటీ. ఫండమెంటల్ డ్యూటీ మనకి ఏ పార్ట్ లో ఉంటాయి? పార్ట్ 4 లో ఉంటాయి కదా ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో మనకి ఈ ఆర్టికల్ 51A లో టోటల్ గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ ని
ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఆ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటివో ఒకసారి మీరు బ్రౌజ్ చేసి నేర్చుకోండి. అండ్ అవి ఎటువంటివి అంటే మన ఇండియాకి సంబంధించిన నేషనల్ ఫ్లాగ్ ని, ఐడియల్స్ ని, ఇన్స్టిట్యూషన్స్ ని అండ్ నేషనల్ యాంథమ్ ని రెస్పెక్ట్ చేయాలి ఒకటి. అలానే నోబుల్ ఐడియాస్, మన ఫ్రీడమ్ స్ట్రగ్లర్స్ ఇచ్చిన నోబుల్ ఐడియాస్ ని ఫాలో అవ్వాలి. అండ్ మన సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయాలి. అండ్ పక్క కంట్రీని డిఫెండ్ చేయడానికి రెడీగా ఉండాలి. అలానే నేషన్ కి సర్వీస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, అండ్ బ్రదర్హుడ్ ఉండాలి, హార్మోనీని ప్రమోట్ చేయాలి, శాంతిని. అండ్ అలానే రిలీజియస్ గా గాను, లింగ్విస్టిక్ గా గాను, రీజనల్ గా గాను ఎటువంటి ఆ తేడాలు లేకుండా ఒక డైవర్సిఫై కంట్రీస్ గా ఉండాలి. అవునా? అండ్ రిచ్ హెరిటేజ్ ఉండాలి మనకి. మన కల్చర్ యొక్క కాంపోజిట్నెస్ ని ప్రిజర్వ్ చేసుకోవాలి, దాని వాల్యూని కాపాడుకోవాలి. తర్వాత ఎన్వైరన్మెంట్ ని అంటే ఫారెస్ట్ కానీ, లేక్స్ కానీ, రివర్స్ కానీ, అండ్ పశు పక్షులను, వైల్డ్ లైఫ్ ని, ఓకే, వాటిని ప్రొటెక్ట్ చేయాలి, వాటి జీవనాధారాన్ని ఇంప్రూవ్ చేయాలి, వాటి యొక్క కంపాషన్ ని ఇంప్రూవ్ చేయాలి. ఓకే, అండ్ అలానే ఇప్పుడు మనకి ఇచ్చినట్టు సైంటిఫిక్ టెంపర్ ని, హ్యూమనిజం ని, అండ్ అలానే ఎంక్వైరీ చేసే తత్వాన్ని, రిఫార్మ్స్ ని మనము డెవలప్ చేసుకోవాలి, మనలో ఇంబైట్ చేసుకోవాలి. ఓకే, అండ్ పబ్లిక్ ప్రాపర్టీని మనం సేఫ్ గార్డ్ చేయాలి, వాటి పట్ల ఎటువంటి వైలెన్స్ యాక్టివిటీస్ చేయకూడదు అనమాట పబ్లిక్ ప్రాపర్టీ పట్ల. ఓకే, ప్రతి ప్రతి డొమైన్స్ లోను, ప్రతి యాక్టివిటీలోను ఇండివిజువల్ గా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయాలి. ఓకే, సర్వైవ్ అవడానికి ప్రయత్నించాలి. అండ్ చిల్డ్రన్ కి అండ్ 6 to 14 years వాళ్ళకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయాలి. ఇలాంటి కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఈ ఆర్టికల్ 51A లో వాళ్ళు ఇవ్వటం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు కొప్పెన్ స్కీమ్, which type of climate is denoted by CWG in India? సో కొప్పెన్ స్కీమ్ అంటే ఏంటి అమ్మా? అదొక క్లైమేట్ క్లాసిఫికేషన్ అన్నమాట. ఓకే, సో ప్రపంచంలో ఉన్న క్లైమేట్స్ ని వాటి యొక్క టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని డిస్క్రైబ్ చేస్తుంది కొప్పెన్స్ క్లైమేట్ క్లాసిఫికేషన్, కొప్పెన్స్ క్లైమేట్ స్కీమ్ అనేది. ఓకే, సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఒక రష్యన్ క్లైమటాలజిస్ట్ డెవలప్ చేశారు. అతని పేరు ఏంటంటే వ్లాదిమిర్ కొప్పెన్. సో అందుకు గాను కొప్పెన్ స్కీమ్ అని పేరు వచ్చింది అనమాట. ఓకే, సో ఈ కొప్పెన్ క్లైమేటిక్ సిస్టమ్ లో ఈ సిడబ్ల్యూజీ అంటే ఏంటి అంటే మాన్సూన్ విత్ డ్రై వింటర్ అని అర్థం. ఓకే, సో అంటే ఏ అంటే ట్రాపికల్, చాలా 5 types ఉంటాయి. ఓకే, కొప్పెన్ స్కీమ్ లో క్లాసిఫికేషన్ అని చెప్పే కదా, 5 టైమ్స్ ఉంటాయి ABCD. అవి ఏంటంటే ట్రాపికల్, డ్రై, టెంపరేట్, కాంటినెంటల్ అండ్ పోలార్. ఓకే, సో ట్రాపికల్ అంటే తెలిసిందే కదా, సంవత్సరం అంతా హై టెంపరేచర్స్ తో ఉంటుంది, ప్రెసిపిటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో డ్రై క్లైమేట్ అంటే ఏంటి అంటే ప్రెసిపిటేషన్ తక్కువ ఉంటుంది. అండ్ ఓకే, అండ్ టెంపరేట్ క్లైమేట్ లో మనకి సీజన్స్ కి తగ్గట్టు క్లైమేట్ మారుతూ ఉంటుంది. ఓకే, సో మనకి కావాలి CWG కదా. అండ్ కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్ లో మనకి టెంపరేచర్ వేరియేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ప్రెసిపిటేషన్ మోడరేట్ గా ఉంటుంది అనమాట. పోలార్ లో మనకి ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ ఉంటాయి కదా, ప్రెసిపిటేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ కొప్పెన్స్ స్కీమ్ లేకపోతే ఈ కొప్పెన్స్ క్లాసిఫికేషన్ ప్రకారం సి రిప్రజెంట్స్ చెప్పే కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది బి, ఇది ఈ. సో సి రిప్రజెంట్స్ టెంపరేట్ or mesothermal climate, and W ని వింటర్ సీజన్ గా రికగ్నైజ్ చేస్తాము, G నేమో సమ్మర్ గా రికగ్నైజ్ చేస్తాము. ఓకే, సో మాన్సూన్ విత్ డ్రై వింటర్ గా అసోసియేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట క్లోజెస్ట్. ఓకే,
నెక్స్ట్ హేమిస్ ఫెస్టివల్. హేమిస్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుతారు? లదాఖ్ లో జరుపుతారు. అది దేనికి సంబంధించిన ఫెస్టివల్? బుద్ధిజం కి సంబంధించిన ఫెస్టివల్. ఓకే, సో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల? టిబెటన్ బుద్ధిజం వల్ల. ఓకే, అండ్ దీని గురించి ఇంకొన్ని బుద్ధిస్ట్ ఫెస్టివల్స్ ఏమన్నా గుర్తొస్తే ఏం చేస్తుంది? ఓకే, ప్రస్తుతానికి ఇది గుర్తుంచుకొని హేమిస్ ఫెస్టివల్, బుద్ధిజం. In cells, proteins are synthesized in ribosome. So, ఒక్క నిమిషం. బాగా వేడిగా ఉంటుంది సార్. సరే రండి. రైబోజోమ్స్ లో ప్రోటీన్స్ అనేవి సింథసైజ్ అవుతుంది అనమాట. సో ఈ రైబోజోమ్స్ యొక్క ప్రైమరీ ఫంక్షనే అది ప్రోటీన్స్ ని సింథసైజ్ చేయటం. ఆ సింథసైజేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ రైబోజోమ్ వి కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్లేషన్. రైబోజోమ్ లో ప్రోటీన్ సింథసైజ్ అవుతాయి అంటాం కదా, ఆ ప్రాసెస్ ని ట్రాన్స్లేషన్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ Telugu movie Triple R created history by winning a Golden Globe for the Natu Nati song composed by whom among the following personalities? So Triple R movie lo Natu Nati song ni compose chesindi evaru? M.N. Keeravani. Okay, next. In July 2021, the Government of India launched a national initiative for proficiency in reading with understanding and numeracy, Nipun Bharat, for ensuring that every child in the country necessarily attains foundational literacy and numeracy by the end of grade 3. So, grade 3 ki వచ్చే grade 3 అయిపోయే లోపు ప్రతి ఒక్క పిల్లవాడికి ఏం కావాలి? బేసిక్ న్యూమరసీ ప్రొఫిషియన్సీ కావాలి అని ఈ నిపుణ్ భారత్ స్కీమ్ ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇవి స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ దీని యొక్క మెయిన్ ఏంటి అంటే ఏజ్ 3 నుంచి 9 years వరకు ఆ పిల్లవాడి యొక్క ప్రతి ఒక్క లెర్నింగ్ నీడ్స్ ని ఈ స్కీమ్ అనేది అడ్రస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో 3rd class వరకు. నెక్స్ట్ అలరిప్పు. అలరిప్పు అనేది ఒక క్లాసికల్ డాన్స్ ఫామ్ కి సంబంధించింది. ఏంటి అంటే భరతనాట్యం కి సంబంధించింది. సో భరతనాట్యం ఏ స్టేట్ కి? తమిళనాడు స్టేట్ కి సంబంధించిన క్లాసికల్ డాన్స్, అండ్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అని కూడా చెప్పచ్చు మనము. సో ఈ క్లాసికల్ డాన్స్ అనేది చాలా రిలీజియస్ థీమ్స్ ని అండ్ స్పిరిచువల్ ఐడియాస్ ఆఫ్ సౌత్ ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకే, సో ఈ అలరిప్పు అనేది భరతనాట్యం యొక్క క్లాసికల్ డాన్స్ ఫామ్ అన్నమాట. సో సంగీత్ నాటక అకాడమీ దీనికి క్లాసికల్ స్టేటస్ ఇచ్చింది. అంటే ఇండియాలో ఉన్న 8 ఇండియన్ క్లాసికల్ డాన్స్ స్టైల్స్ లో ఈ భరతనాట్యం కూడా ఒకటి అన్నమాట. ఓకే, ఏంటివి? భరతనాట్యం, కథక్, కథక్కలి, కూచిపూడి, ఒడిస్సీ, మణిపూరి, మోహినియట్టం, సత్రియ. ఓకే, ఈ 8 భరతనాట్యం కి క్లాసికల్ డాన్స్ ఫామ్ రికగ్నిషన్ ని సంగీత్ నాటక అకాడమీ ఇచ్చింది. సో కథక్కలి కేరళ, ఒడిస్సీ మనకి ఒడిషా, అండ్ కథక్ మనకి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ టిఫ్లాక్స్? టిఫ్లాక్స్ అంటే ఏంటి అంటే బ్లైండ్ స్నేక్ అని అర్థం. ఇది బ్లైండ్ స్నేక్ యొక్క జీనస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వీటినే మనము వామ్ స్నేక్ అని కూడా అంటాము. ఓకే, సో ఇవి ఏ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతాయి అంటే
టిఫ్లోపైడే. ఓకే, సో ఇవి ఎక్కువగా ఆఫ్రికాలో అండ్ అమెరికా, ఏషియా అండ్ పసిఫిక్ ఐలాండ్స్ లో అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. సో ఇవి చాలా చిన్న సైజ్ ఉంటుంది, సిలిండ్రికల్ బాడీ ఉంటుంది, ఆ ఐ మీద ఐ స్కేల్స్ తో కవర్ అయి ఉంటుంది చారలుగా. ఓకే, ఇవి నాన్ వీనోమస్. ఓకే, సో ఇవి వేటిని తింటవి అంటే యాంట్స్ ని, టర్మైట్స్ ని. ఓకే, వాటి మీద డిపెండ్ అయి వాటిని ఫీడ్ చేస్తుంది, సారీ వాటిని తన ఫీడ్ లోకి యాడ్ చేసుకుంటుంది. అండ్ ఫీడ్ స్నేక్ అంటే మనకి అదొక కంప్లీట్ డిఫరెంట్ ఫ్యామిలీ, టిప్ ఆఫ్ కి సంబంధించింది కాదు. అండ్ గ్లాస్ స్నేక్స్ ఏందంత పాములు, గ్లాస్ స్నేక్, గ్రాస్ స్నేక్. ఓకే, టిఫ్లాప్స్, బ్లైండ్ స్నేక్ అంటాము. నెక్స్ట్, which of the following period is referred to as a period of stagnant or stationary phase of growth of India's population? 1901 నుంచి 1921 వరకు ఉన్న పీరియడ్ ని స్టాగ్నెంట్ ఆర్ స్టేషనరీ ఫేజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ అని అంటాము. సో ఎందుకు అంటే ఒక హై బర్త్ రేట్ నుంచి హై డెత్ రేట్ కి సొసైటీ మారింది కాబట్టి, లో బర్త్ రేట్ నుంచి లో డెత్ రేట్ కి సొసైటీ అంటే ఒక ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ ని ఇంటర్మీడియట్ ఫేజ్ లో అకంపెనీ చేయడం జరిగింది అన్నమాట. సో ఈ ఎర్లీ స్టేజెస్ లో ఏమైందంటే ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అనేది కంట్రీ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. అంటే హై బర్త్ రేట్స్ అవటం అండ్ అలానే ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోవడం. ఎందుకు లేకపోవటం, ఆ హై బర్త్ రేట్స్ ఎందుకు, ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోవటం వలన. అండ్ అలానే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ కూడా ఉంది. అండ్ ట్రెడిషనల్ కల్చరల్ నార్మ్స్. సో వీటన్నిటి వల్ల ఈ పీరియడ్ ని మనము స్టాగ్నెంట్ ఆర్ స్టేషనరీ ఫేజ్ ఆఫ్ ఇండియాస్ గ్రోత్ పాపులేషన్ అని అంటాం అన్నమాట. సో అండ్ ఓకే, అంతే. నెక్స్ట్, in which 5-year plan was the process of economic reforms introduced in India? ఎకనామిక్ రిఫార్మ్స్ ని 8th 5-year ప్లాన్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అది ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 1992 టు 1997. ఓకే, సో దీని యొక్క మెయిన్ ఏంటి అంటే ఒక 5.6% పర్ యానం గ్రోత్ రేట్ ని అచీవ్ చేయడానికి అండ్ అలానే ఎకనామిక్ లిబరలైజేషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ 8th 5-year ప్లాన్ అనేది ఫోకస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇదే 8th 5-year ప్లాన్ స్పాన్ కూడా 1992 to 1997. How many points are there in the fourth setting volleyball? ఫోర్త్ సెట్టింగ్ వాలీబాల్ లో మనకి 25 పాయింట్స్ ఉంటాయి. వాలీబాల్ అనేది ఒక టీమ్ స్పోర్ట్ అనమాట. సో ఒక్కొక్క టీమ్ లో మనకి ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 6 మంది ప్లేయర్స్ ఉంటారు. అలానే ఈ టీమ్స్ అనేవి ఒక నెట్ ద్వారా సపరేట్ అయి ఉంటాయి. సో ఇవి ఈచ్ టీమ్ అనేది స్కోర్ పాయింట్స్ ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎలాగా అంటే బాల్ ని అదర్ టీమ్స్ కోర్ట్ లోకి రూల్స్ ప్రకారం త్రో చేయాలన్నమాట. ఓకే, అండ్ కోర్ట్ డైమెన్షన్స్, వాలీబాల్ కోర్ట్ డైమెన్షన్స్ 18 meters ఉండొచ్చు, 9 meters ఉండొచ్చు. అండ్ ఓకే, సో స్పోర్ట్స్ గురించి తెలుసుకోండి. అండ్ సో ఫోర్త్ సెట్ ఆఫ్ వాలీబాల్ లో మనకి 25 పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, who among the following leaders led the Bardoli Satyagraha? Bardoli Satyagraha was led by Vallabhai Patel. సో వల్లభాయ్ పటేల్ మనము ఇతను బర్దోలి సత్యాగ్రహకి అసోసియేట్ అయి ఉన్న వాళ్ళు అనమాట. సో ఈ వల్లభాయ్ పటేల్ ని మనము ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాము. Vallabhai Patel is the Iron Man of
ఇండియా. బర్దౌలి సత్యాగ్రహం అదొక ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అన్నమాట. దేనికి అంటే ట్యాక్సెస్ పెంచినందుకు. ఓకే, వీళ్ళు ఫైనాన్షియల్ ట్రబుల్స్ లో ఉన్నప్పుడు ఈ బర్దౌలి సత్యాగ్రహం జరిపించడం అయిందన్నమాట. ఓకే, ఇది ఎక్కడ జరిగింది? గుజరాత్ లో జరిగింది. ఎప్పుడు జరిగింది? 1928 లో. నెక్స్ట్, which of the following is an institutional source of credit in India? సో మనకి అప్పు ఇచ్చేది ఎవరు? కమర్షియల్ బ్యాంక్స్. అవే మనకి ప్రస్తుతానికి ఉన్న మెయిన్ సోర్స్ అన్నమాట. నెక్స్ట్, ఇన్ ఇండియా ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్. స్టేట్ కి సంబంధించిన గవర్నర్ చూసుకుంటాడు. విచ్ సైంటిస్ట్ రివైజ్ ద నెబ్యులర్ హైపోథసిస్ ఇన్ 1796? Pierre Laplace నెబ్యులర్ హైపోథసిస్ ని 1796 లో డిస్కవర్ చేయడం జరిగింది. అండ్ who among the following has been renamed as the World Bank advisor for the period of June 21 to 24? Ranjit Singh Binsale. సో రంజిత్ సింగ్ బిన్సేల్ ఒక వరల్డ్ బ్యాంక్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ అన్నమాట. In India, Railways on October 7, 2021 launched and operated 2 long-haul freight trains named Trishul and Garuda. A train's names ఏంటి? Trishul and Garuda, to provide a very effective solution to the problem of capacity constraints in critical rail sections. Next, maximum how many bowlers can a bowler bowl in ODI cricket matches? remember 10 కదా. ODI అంటే వన్ డే ఇంటర్నేషనల్ అని అర్థం. ఓకే, దాంట్లో 10 overs బౌలర్ చేయాలి. నెక్స్ట్, who among the following Mauryan kings gave up the war after the battle of Kalinga? Kalinga is related to Ashoka. Next, who among the following was the founder of Aligarh movement? Aligarh movement was founded by Syed Ahmad Khan. ఇది వాళ్ళ 25 GS questions. రేపు అప్డేట్ క్వశ్చన్స్ వస్తాను. టీమ్ టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.